ప్రభాస్ గురించి ఎవరిని అడిగినా చెబుతారు. అతడు కేవలం టాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు, పాన్ ఇండియా స్టార్. కల్కితో పాన్ వరల్డ్ స్టార్ కూడా అయ్యాడు. ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే మినిమం 100 కోట్లు రావాల్సిందే. అయితే ప్రభాస్ అంటే కేవలం బాక్సాఫీస్ రారాజు మాత్రమే కాదు, అతడి నిజ జీవితానికి సంబంధించి ఎవ్వరికీ తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చెప్పుకుందాం. ప్రభాస్కు హీరో అవుదామనే ఆలోచన ప్రారంభంలో లేదు. తన తోటి వాళ్ళంతా అప్పటికే హీరోలుగా మారిపోతే ప్రభాస్ మాత్రం నటనపై దృష్టి పెట్టలేదు. ఈ విషయంలో పెద్దనాన్న కృష్ణంరాజు మాట కూడా వినలేదు. వ్యాపారంపై అతని దృష్టి ఉంది. మరీ ముఖ్యంగా రెస్టారెంట్ బిజినెస్ రన్ చేయాలి అనేది ప్రభాస్ డ్రీమ్. ఆ కోణంలో కొన్ని ట్రయల్స్ కూడా వేశాడు. ఆ తర్వాత ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశించాడు. అక్కడ కూడా 2-3 వ్యాపారాలు చేశాడు. గతంలో అతడికి సొంతంగా ఓ కార్ల షోరూమ్ ఉండేది. ఇక ప్రభాస్కి సంబంధించి చాలా మందికి తెలియని మరో ఆసక్తికర అంశం ఏంటంటే అతడు పుస్తక ప్రియుడు. ఖాళీ సమయాల్లో వ్యాయామం చేయటం, టీవీ చూడటం కంటే పుస్తకాలు చదవటం తనకు ఇష్టమని అంటున్నాడు ప్రభాస్. మీకు తెలుసా, ప్రభాస్ ఇంట్లో చాలా పెద్ద లైబ్రరీ ఉంది. అతడి ఇంట్లో జిమ్ ఎంత ఉంటుందో దాదాపు అంతే సైజులో లైబ్రరీ కూడా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వందలాది నవలలు అందులో ఉన్నాయి. ఆ లైబ్రరీని స్వయంగా ప్రభాస్ నిర్వహిస్తూ ఉంటాడు. ఎక్కడ ఏ పుస్తకం ఉందో ఇట్టే చెబుతాడు. ప్రభాస్కు గేమ్స్ కూడా చాలా ఇష్టం. జిమ్లో చేసే కసరత్తుల కంటే గ్రౌండ్లో ఆడే ఆటలనే ఎక్కువగా ఇష్టపడతాడు. బాహుబలి సినిమాలో వార్ సీక్వెన్స్ల కోసం ప్రభాస్ బాగా వ్యాయామాలు చేయాల్సి వచ్చింది. ఆ టైంలో ఎక్సర్సైజుల కంటే వాలీబాల్ ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు ప్రభాస్. ఇప్పటికీ సమయం చిక్కినప్పుడల్లా ఫ్రెండ్స్తో సరదాగా వాలీబాల్ ఆడతాడు. కండలు పెంచాలంటే జిమ్ చేయనక్కర్లేదంటాడు ప్రభాస్. రెగ్యులర్గా ట్రెక్కింగ్ చేస్తే మనసుకు, శరీరానికి కూడా మంచిది అని సూచిస్తాడు. షూటింగ్స్ లేనప్పుడు విదేశాలకు వెళ్లే ప్రభాస్ అక్కడ చేసే పని ఇదే. ఇలా ప్రభాస్లో ఆడియన్స్కు తెలియని చాలా యాంగిల్స్ ఉన్నాయి. నాలాంటి ఎంతమందికి నువ్వు అక్కడ హీరో తెలుసా? నాతో రా. యూనిట్స్ ఎక్కువ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.